Sun, celebrating 20 years of excellence in education. ఇక్కడ ఈ ల్యాండ్ కూలింగ్ భూమి అడుగుతున్నారు, అది సాధ్యమే. ఇత్తానికి సిద్ధంగానే ఉండారు, అన్నీ బాగానే ఉండయి. అది బాగు చేయలేదు, 5 సంవత్సరాలు మొదలుపెట్టారు. ఇది తీసుకుంటే ఇది ఎన్నాళ్ళు అయిద్దో. అవతల వాడోను జగను మోడీ అండతోటే ఉండాడు, ఆ అండ బాగలేదు. రేపొద్దున మళ్ళీ నువ్వు ఏదైనా వ్యతిరేకత అయితే వాడి దగ్గరకు తీస్తే ఇది ఏదైనా తేడా వస్తే ఏమైద్దని జనం భయంతో చస్తున్నారు. కానీ వాడు కేసులు తేలవట్లేదు, వాడికి అండగా ఉంటున్నారు కేంద్రం ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం వాడి అండ చూసుకొని వాడు రెచ్చిపోతున్నాడు. వాడిని ఎప్పుడైతే మూసేసి ఇంక పార్టీ నుంచి ఇచ్చేస్తారో అప్పుడు నీకు చంద్రబాబుకు రేంజ్ పెరిగిద్ది. అది మోడీ అండతోటి వాడు ఎప్పుడు మళ్ళీ బయటకు వస్తాడో మోడీ అండతోటి అని చెప్పి జనం దడుతున్నారు. కలిసే ఉంది, మరి వాడు ఎందుకు లోనయ్యట్లేదు? అన్ని కేసుల మీద ఆడ కుట్ర ఉంది. అటు వాడిని అట్టు ఉంచుతున్నారు, జగన్నే అట్టు ఉంచుతున్నారు, ఈయన్ని కలిసి ఉండామంటున్నారు. ఈ కలిసి ఇప్పుడు చంద్రబాబుని కలిసి ఉండబట్టి ప్రభుత్వం ఉంది. రేపొద్దున వాడిని ఏమన్నా దగ్గరకు తీస్తే ఈయనేమన్నా చంద్రబాబుని పడదోయాలగా అని ఆలోచన. వాడిని బయటికి లోనకు పానీయకుండా కాపాడుతున్నాడు. దానివల్ల భయం, జనం గుప్పిట్లో పెట్టుకొని ఉండాలి ఏం జరిగిద్దా అని. ఇవ్వటం లేదని కాదు, ఇద్దానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అది బాగు చేయలేదు కదా, అది బాగు చేయలేదు. ఇది కూడా తీసుకొని ఏం చేస్తారు అని భయం జనంలో ఉంది. అది బాగు చేసినాక దీన్ని కూడా 5 ఏళ్ళ లోపటే బాగు చేయగలిగితేనే ఇస్తాము, లేకపోతే అడ్డం తిరుగుతారు జనం. రైతులు అడ్డం తిరిగేటట్టుగా ఉండారు. మరి మాది కూడా ఇప్పుడు మళ్ళీ మాది కూడా పని కూడా రాజధాని కావాలని పూలింగ్లో పోవాలని చంద్రబాబు చెబుతున్నాడట, అడుగుతున్నారు. మరి రైతులు ఏమన్నా మరి పొలం కొంతమంది ఇవ్వాలంటున్నారు కానీ కొంతమంది ఏమైనా ఇష్టం లేదు. మరి మాకు పొలాలు పోతే మా పొలాలు లేవుగా, మరి అంతా రైతులు మేడ. మరి పొలం పండించిన వాడికి ఆశ ఎక్కువ కదా, అట్లా వద్దనుకుంటున్నారు. కొంతమంది ఏమన్నా ఎకరం 2 ఎకరాలు ఉండాలి, ఏమన్నా చంద్రబాబు డెవలప్ చేస్తాను ఇద్దాంలే అని కొంతమంది అంటున్నారు. రకరకాలుగా ఉంది. ఇటాడలో రైల్వే స్టేషన్ పడుతుందంట మా పొలానే. మరి ఇటాడలో ఇక్కడ ఏమన్నా విమానం ఆశ్రమం పడుతుందంట పొనికల దగ్గర. ఇవన్నీ చెప్పుకుంటున్నారు, అన్నీ డెవలప్ బాగానే ఉంటుంది. మరి పొలం అయితే మరి డెవలప్ కాదేమో, మళ్ళీ రేట్లు పడిపోతాయేమో అని భయం పడుతున్నారు రైతులకి. ఇప్పుడు 5 కోట్లు అమ్మి నీరుకొండ రోడ్లు 5 కోట్లు అమ్మారు ఎకరం. మొన్నే అమ్మింది, ఒక వారం అవుతుంది అమ్మి. ఇప్పుడు మళ్ళీ 5 కోట్లు కొనేవాళ్ళు లేరు. అట్లా జనం దడుతున్నారు. పొలం ఉండోళ్ళు పిల్లలు మరి పెద్దోళ్ళు సంపాదించిన, మేము కొనే పూలు కాదుగా, పెద్దోళ్ళు సంపాదించిన భూమి మేము పండించుకుంటా ఉన్నాం. ఈ వాకేమని భయంగా కొంతమంది భయమే. ఒక ఎకరం అమ్మితేనే కళ్ళం నీళ్ళు కాడుతాయి. ఇప్పుడు ఒక ఎకరం అమ్ముకొని వచ్చామనుకో, ఆ రోజు ఇంట్లో అన్నం ఉండదు, అన్నం వండే పని లేదు. ఎందుకంటే ఇప్పుడు వెనక సంపాదించారు, మా తాతల తండ్రులు సంపాదించిన భూమి అమ్ముకొని వచ్చామే అని. మరి ఇప్పుడు భూమి అంతా పోతే మరి బాధపడతారుగా. మరి రేట్లు పెరిగితే సంతోషంగా ఉంటారు. ఈ ఏడు అమ్ముకొని ఇంకోసారి కొనుక్కోవటం అది చేస్తారు. జగన్ రాడమ్మా, రాడు. నేను నాది జగన్ పార్టీ కానీ జగన్ రాడుగా. ఎందుకంటే ఆయన పరిపాలన బాగోలా, ఏడు అసలు లేదు. ఎక్కడ అంతే ఉంది. రోడ్లు గుంటలు బట్టి సచ్చారు జనం, ఏడబట్టినా గుంటలేగా. మరి ఇబ్బంది లేదు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో రోడ్లు వేశారు. ఈ సిమెంట్ రోడ్లు టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ నాయకులు వేశారు. ఎత్తే చంద్రబాబు ఈలేకపోయాడు, వెనక చెక్కి ఈలేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈల కొంతమంది ముందు చచ్చిపోయారు. పురుగు ముందు తాగి చచ్చిపోయారు. నేను చూస్తాగానే పెద్దకూరపట్టు 3 కలిసి రోడ్లు బాగా ఊళ్ళో పెద్ద పంప చేతలను పట్టుకొని రోడ్లు వేశారు. దాదాపు 4-3 కోట్లకి వేశారు. ఎత్తే డబ్బులు రాక ఒక కుర్రోడు, సద్దా కుర్రోడు, మామూలుగా కుర్రోడు ముందు తాగి చచ్చిపోయాడు. నాకు తెలుసు. మా అమ్మని ఇచ్చేవాళ్ళ పెద్దకూరపాడు. వాడు చూస్తే ప్యాను సూరు ఉంది, ఎంతో బాగా మంచోడు. మరి ఆ జగన్ వల్ల చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా రాలా. మళ్ళీ చంద్రబాబు కూడా వేయాలి ఓట్లు, వాళ్ళు డబ్బులు వేయాలి వాళ్ళకి. మరి ఇప్పుడు యాత్ర వేయడో తెలియదు కానీ ఇంకా డబ్బులు రాలే వాళ్ళకి. అట్లా ఉంది పరిపాలన. మీకు భయం లేనప్పుడు చంద్రబాబు చేస్తారు, నమ్మకం ఉన్నప్పుడు? నమ్మకం అంటే పొలం పండించిన భూమి కదా, మాకు ఇంకా ఆధారం లేదుగా, ఏ ఆధారం లేదుగా.
మేము లేస్తే పొలం పండించుకొని ఇప్పుడు కూడా ఇవాళ కూడా శనికి పోయి టాట దున్నుకొని వచ్చాను. మరి రేపు పొలం పోయింది అనుకో నేను ఏం చేయాలా? వరకు ఉండాల్సిందే కదా. అందుకని ఉన్న భూములకి ఎంతో కొంత చేసి మీ భూములు తీసుకుంటే బాగుంటుంది. రేట్ మంచి రేట్. మనం ఆపినా ఆగదు. చంద్రబాబు అంటే అది తీసుకోవటం అయింది. ఏంది మనం ఒకళ్ళు ఆపితే ఆగిద్దా? ఏంది డెవలప్కే ఇస్తారు. ఇప్పుడు ఈ ల్యాండ్ బిల్డింగ్ జరుగుతుందంట కదా, చదువు ల్యాండ్ జరుగుతుంది, మీరు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎలా? అంటే ఇంతవరకు అయితే తెలియదు. కొంతమంది రైతులు అయితే సుముఖంగా ఉన్నారు ఈయటానికి, కొంతమంది మరి వరకు ఉంటుందిగా, అది అయితే తెలియదు. అది పరిష్కారం అది చంద్రబాబు సూచించాలి. ఆ ప్యాకేజ్ ఇచ్చే దాన్ని బట్టి అనేది రైతులు తెలుసుకోవాలి. అది అంటే ఇస్తే డెవలప్ అయితే ఇస్తే 70% నమ్ముతున్నారు బాగుపడతారని. అంటే ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చినప్పుడు మా భూమి అక్కడ రాజధాని దగ్గరలో ఇస్తారు కదా, గజాల లెక్క. గజాల లెక్కలో మన ఇచ్చిన వాళ్ళం కొంచెం మంది దెబ్బతిన్నారు. అయితే ఎట్లా అంటే మరి జగన్ వచ్చారు కదా, కొంతమంది రైతులు 10,000కి 15,000 కూడా అమ్ముకున్నారు గజాల లెక్క. అదే ఇవాళ 60,000 70,000 పోయింది. అదే ఇక్కడ అదే 70,000 40 కనీసం 40,000 పోయినా కూడా రైతులు బాగుపడతారు. అది అడగండి. అంటే అది డెవలప్ చేసి అడిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. అది అదే డెవలప్ కాలేదు, మరి ఇదేం డెవలప్ అయితే కొంతమంది ఆలోచన. మరి గవర్నమెంట్ మారితే మరి ఏం చేస్తారో తెలియదు అని నేను ఆలోచన. ఇప్పుడు ముంగలు ఇచ్చిన వాళ్ళకి ఇంత మటుకు డెవలప్ లేదు. అదే పరిస్థితి మళ్ళీ అయిందనుకో, వీళ్ళు ఆగమైపోవడమే, పొలం పండించుకోకుండా ఏమి లేకుండా మళ్ళీ అడివి పెరిగిపోవడమే. అసలు జగన్ ఉన్నప్పుడు అసలు ఏమీ జరగలేదమ్మా మాకు. ఇప్పుడు చేసిద్దని నమ్ముతున్నాం అంటే నాకు ఇప్పుడు ఇచ్చింది గవర్నమెంట్గా భూములు రాయాలి, మనం చేసిద్దని ఆశ ఇప్పుడు మాకు. అది మెయిన్. ఇప్పుడు మళ్ళీ కొత్త భూములు ఇచ్చారనుకోండి, అదే పరిస్థితి అయిపోయింది. అడవిలో పెంచుకోవడమే. ఊళ్ళో మనుషులు కూడా ఉంటుంది కదా, పాములు తిరుగుతాయి ఊళ్ళో కూడా, ఆ రకంగా అయిపోయింది. ఏం చేయాలంటే అమ్మా, ఇప్పుడు ఉండ భూములు ముంగల డెవలప్ అయితే కొంతమటికి ఒక 60% డెవలప్ అయితే అమ్మా మళ్ళీ ఈటాకు అవకాశం ఉంటుంది రైతుకి. అది ఏమీ కాకుండా నువ్వు మళ్ళీ కావాలంటే ఇంకా నాకు మళ్ళీ 30,000 ఎకరం కావాలంటే అటు కుదిరిద్దమ్మా? అయిద్ది అదేమన్నా? ముంగల ఇచ్చిన వాళ్ళకి దానికి న్యాయం చేయాలి. ముంగల న్యాయం చేసినా సరిపోద్ది మనకి. అది